ఏమి పెద్దనానే? పాప కాళ్ళకి దండం పెడుతోంది, డబ్బులుంటే ఇవ్వండి. లేగమ్మా. ఇదిగమ్మా, చల్లగా ఉండు తల్లి. ఆ అబ్బాయి ఎవరు? మధుసూదన్ వాళ్ళ అబ్బాయి. మధుసూదన్ అంటే మన చివరిల్లు మధుసూదన్ వాళ్ళ అబ్బాయి. నేను పుట్టిన అయ్యకి ఆ అయ్య అన్న కొడుకువా? నా బంగారు తండ్రి, మా అన్నయ్య కొడుకు నాకు ముందుకొచ్చి నొచ్చున్నాడు. యాడొచ్చి నుంచున్నాడో చూడు. ఏంద్రా నాయన ఇక్కడ నుంచున్నావు? పదమ్మా ఇంటికి వెళ్దాం రా. ఎవరిల్లో ఏంటో తెలియదా నీకో? ఇది మీ అయ్యూర్రా. యాడోకు తల్లి. అయ్యా అయ్యా, నా అన్నయ్య కొడుకువా నువ్వు? అయ్యా అయ్యా, నా అన్నయ్య కొడుకువా? ఒకటిగా పుట్టాం, కలిసిమెలిసి తిరిగాం. ఏం పాపం చేశానో తెలియలేదు. బంధం తెగిపోయింది. ఎప్పుడైనా సిద్ధేశ్వర స్వామి గుడిలో కంటి చూపు దూరంలో మా అన్నయ్యని చూసేదాన్ని. అన్నయ్య అని ఎంత ఆశతో వాడి ముందు నుంచునేదాన్ని. పరాయిదాన్ని చూసినట్టుగా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. దీపావళి, సంక్రాంతి, మంచికి చెడుకి ఏ రోజు నన్ను పిలవలేదు. ఇలా ఒంటరిగా బతుకు అని నన్ను వదిలేశాడు. అన్నా తమ్ముడు అని ఎంతో మంది బంధువులున్నా కూడా ఈ ఊరి చివర్లో ఎవ్వరూ లేని అనాథలాగా ఇలా ఒంటరిగా బతుకుని ఏడుస్తున్నాము. ఉండు మేనల్లుడా, కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. అరే ఇలా చూడరా, నువ్వు నాటకానికి వెళ్ళావా? అవునన్నా, మనోడి పక్కనే చింతలపాలెం నాటక బృందం, చింతామణి నాటకం అదరగొట్టారన్నా. అవును కదా, నువ్వు వయసు పిల్లడివి, తిరుగుతూ ఉంటావు. జనం బాగా జనం భలే వచ్చారన్నా. అవును, ఆ మణిగాడి అసలు కనపడతలా. వాళ్ళ అత్తోలూరులో తిరునాళ్ళు జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళాడు. 2-3 రోజులు మాంసం బాగా కుమ్మేసి వస్తాడన్నా. ఇద్దరు నాటకం చూడటానికే వెళ్ళారా? దొంగన వెళ్ళరా మీరు? ఇంకేం చేయమంటారన్నా? అన్నయ్య, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా దూరం పెడతావో చెప్పు. అంత పెద్ద తప్పు నేనేం చేశానన్నయ్య? నా కూతురికి చెవులు కుట్టించాను, దానికి ఒక శుభకార్యం చేశాను. ఏ ఒక్కదానికి నువ్వు రాలేదు.
ముగ్గురు మావయ్యలున్నా కూడా మాల తీసివ్వడానికి ఒక్కరూ లేని అనాథలా మిగిలిపోయాను. అంత కానిదన్నా అన్నయ్య నేను. అన్నయ్య, తోడబుట్టిన వాడివి నువ్వే నన్ను ఇలా దూరంగా పెట్టేస్తే నేనెవరితో చెప్పుకోగలను? నా పుట్టింట్లో గుక్కెడు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేని దురదృష్టవంతురాలను అయిపోయాను. అన్నయ్య, మాట్లాడన్నయ్య. అన్నయ్య, రే ఇలాగరా వెళదా. అన్నయ్య, అన్నా, పొంగలు పెట్టారా? ఏరా తిరుపతి, ఎక్కడికి బయలుదేరావు? చెల్లెలింటికి పండుగ సారి ఇవ్వడానికన్నా. పండగ సారా? అవునన్నా, పండుగ రోజున మా అన్న ఇంటికి వస్తాడు అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందన్నా. చీర కొనుక్కోడానికి 500 1000 ఇచ్చి ఈసారి కూడా ఇస్తే దాని మనసు సంతోషపడుతుందని. తోడబుట్టిన బంధం కదన్నా, ఎలా వదిలేస్తాం? సరే వెళ్ళొస్తానన్నా. అన్నా ఒకటి అన్నా. పని ఎలా సాగుతుంది? అంతా బానే ఉంది మామ. రే సుధాకర్, మీ బాబాయ్ రోడ్ల కింద పడిపోయాడ్రా. ఏమంటున్నా? మార్కెట్ రోడ్లో పడిపోయాడ్రా. ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా యాంజియో చేయాలి. మీరు? ఆయన మా చిన్నాన్న సార్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు సార్. ఇట్స్ ఓకే. ఫర్దర్ డీటెయిల్స్ నర్సుని అడిగి తెలుసుకోండి, తనే చెప్తుంది. ఓకే సార్. డాక్టర్ పిలుస్తున్నారు. డిశ్చార్జ్ అప్పుడు కడితే చాలు సార్, ఇందులో ఉన్న మెడిసిన్స్ డాక్టర్ కొనమని చెప్పారు. మెడికల్ ఆపోజిట్ లోనే ఉంటుంది, కాస్త త్వరగా తీసుకురండి. జాగ్రత్తగా చూసుకోండి, నేను బయలుదేరుతాను. ఇదిగో అయ్యా, మా కోసం నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఆయన మా చిన్నాన్న మావయ్య.
నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ వాళ్ళైతే అలా అనుకోవట్లేదు. నువ్వు ఇక్కడ ఉండే వరకు అందరికీ సమస్యే. ఇదిగో బయలుదేరు. చిన్నమ్మా, నువ్వు ఎంత మమ్మల్ని వద్దనుకున్నా కూడా ఆయన నాకు చిన్నాన్నే, మా నాన్నకి తమ్ముడు. అది మాత్రం ఎవరో మార్చలేరు. ఆ, అయ్యా అయ్యా నీకేమైందయ్యా? ఎందుకయ్యా నీకెలా అయ్యింది? నీ పరిస్థితి ఇలా అయ్యింది. దేవుడి దయ వల్ల నీ ప్రాణాలు ఎవరో కాపాడరా. అమ్మా, అమ్మా, పెళ్ళ మాటలు విని నిన్ను హింసించానమ్మా. నన్ను క్షమించమ్మా. నిన్ను ఇంట్లో ఉంచి ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేకపోయానే అమ్మా. ఈ పాపాత్ముడిని ఎందుకన్నావమ్మా, ఎందుకన్నావమ్మా, ఎందుకన్నావు అమ్మా? అయ్యో దేవుడా, మా ఇంటి దేవతని నేనే చంపుకున్నానే. అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించాలా?